యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యోపదేశము. దేవుడు మనను ఓదార్చడానికి, బలపరచడానికి ఆయన మాటల ద్వారా ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన యొక్క దివ్యమైనటువంటి తన మాటలు ఏంటంటే, మీరు దేని గూర్చి చింతపడకుడి. బిడ్డలారా, వింటున్నారా? మీరు దేని గూర్చి చింతపడుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనములోను, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనములోను ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రజలు వెళుతున్నారు, శిష్యులు కూడా వెళుతున్నారు. వెళుతూ కూర్చున్నటువంటి సమయంలో యేసు ప్రభులు వారితో మాట్లాడుతున్నారు. వారి బాధల గురించి, వారి యొక్క కష్టాల గురించి, వారికి స్వస్థతలు కలుగజేసి వారిని ఓదార్చి వారి చింత నుంచి వారిని తప్పించి దేవుడు అనేకులను స్వస్థపరిచి పంపిస్తున్నటువంటి సందర్భం. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఈ లోకములో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి, వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి సమస్యల గురించి వారిని బలపరచడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తం మీకు నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, హింసలు వస్తాయి, మీ మీద చెడ్డ మాటలు కూడా పలుకుతారు, కనుక ధైర్యంగా ఉండమని చెప్పి ప్రజలను ఓదార్చిన వాడుగా కనబడుతున్నాడు. తర్వాత అయితే శిష్యుల యొక్క చింత ఏంటి అని చూస్తే, వాళ్ళు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాళ్ళ యొక్క చింత ఆయన దగ్గర చెప్పుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ వాక్యం వింటున్నటువంటి మీ పరిస్థితి కూడా ఒకవేళ ఇలాగా ఉంటే, మీకు మార్గము చూపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వారిలో ఉన్న చింత ఎలాంటిది అని చూస్తే, ఏమి తిందుమా, ఈరోజు ఏమి తినాలని ప్రతి మనుషుడికి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఒకవేళ ఇలాంటి చింతేమో ఈరోజు. కనుక కష్టాల్లో ఉన్నటువంటి వారిని, సోమరుడు పట్టణంలో కరువుతో ఉన్నటువంటి వారిని ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడి వారి ఆకలి తీర్చిన దేవుడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు, ఒకవేళ నీ కష్టార్జితం కొంచెం తక్కువైపోయి బిడ్డలకు సరైన పోషణ లేక ఒకవేళ చింతపడుతూ ఉంటే, నీకు ఒక శుభవార్త. నా దేవుడు తప్పనిసరిగా నీకు ఆహారం ఇచ్చి నేను సమృద్ధైన జీవితంలో నడిపించే దేవుడు, నేను బోధించే దేవుడు. కనుక ఏలియాను పోషించిన దేవుడు మనములను పోషిస్తాడు. రెండవదిగా చూసినట్లయితే, ఏమి త్రాగుదుమా, వారి యొక్క దిగులు, ఏమి త్రాగుదుమా. బైబిల్ గ్రంథములు మీరు కానీ చూసిన బిడ్డారా, 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదివితే, దేవుని యొక్క మహాకృపను బట్టి హాగరు, రెండవది తన కుమారుడైనటువంటి దేవుని యొక్క తనకి ఇచ్చినటువంటి కుమారుడు, ఇద్దరు కలిసి అబ్రహాము కుటుంబములో జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రాంతము నుంచి ఇస్మాయేలును, హాగరును అబ్రహాము శారాలు బయటికి పంపించిన తర్వాత బేర్షెబ అరణ్యములు వాళ్ళు వెళుతూ ఉన్నవారిగా కనపడుతున్నారు. వెళుతున్నప్పుడు అబ్రహాము నీళ్ళ తిత్తినిచ్చి వారికి పంపించారు, అయిపోయినాయి. కొంత సమయం వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. కానీ ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, అదే సమయంలో హాగరమ్మ అనుకున్నది, అబ్రహాము నన్ను ఒట్టి చేతలు పంపడు అనుకున్నది. ఇస్మాయిల్ కూడా అనుకున్నాడు, నా తండ్రిని అబ్రహాము నన్ను ఒట్టి చేతలు పంపడు అనుకున్నాడు. కానీ ఇచ్చింది కొంత తిత్తిలో నీళ్లు, కొంత ఆహారం ఇచ్చారు, అరణ్యంలో అయిపోయింది. అయితే దేవుని యొక్క కృపను బట్టి వారు ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుని దూతలు సంధించి వారి దాహము తీర్చిన వారిగా కనపడుతున్నారు. ఈరోజు మరి అదే హాగరును, ఇస్మాయిల్ను పోషించి సహాయం చేసి వాళ్ళ దాహం తీర్చిన దేవుడు
నీకు సహాయం చేయడా? కనుక ధైర్యంగా ఉండమని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం చొప్పున మూడవ యొక్క ప్రభావాల యొక్క చింత ఏంటంటే ఏమి ధరించుకుందుమా, ఏమి ధరించుకుందుమా. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో మీరు కానీ చూసినట్లయితే వస్త్రము గూర్చి మీకు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో అలాగే చింతించుడు, అవి కష్టపడవు వడకవు అని రాయబడింది. అదే 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపుకుడి, అన్ని జనులు వీటన్నిటిని విషయమై చింతించున్నారు అని చెప్తూ దేవుని యొక్క మహాకృపను బిడ్డారా ఆయన అంటుండు. కాబట్టి మీరు ఏ విషయమై దిగులు పడొద్దని చెబుతున్నాడు. కనుక ఈరోజు మీ చింత పోవాలంటే, మీ చింత యావత్తు తొలగిపోవాలంటే, మీ చింత నుంచి విడుదల పొందాలంటే దేవుడు మన దగ్గర కోరేది ఒకటే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఈ చింత నుంచి అనగా ఆహారం కావాలన్నా, నీళ్లు కావాలన్నా, వస్త్రములు కావాలన్నా, నీకు ఏ అవసరం కావాలన్నా సరే, ఈ రోజైనా సరే దేవుని సన్నిధిలో మొదటికి ఇవన్నీ మనకు కావాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎతికే వారిగా మనం ఉండాలి. ఈరోజు అలాంటి కృపను సంపాదించుకుంటే వాటన్నిటిని మనము పొందుకోగలం. అందుకని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. అప్పుడు ఎదికినట్లయితే 7వ అధ్యాయంలో రాయబడి ఉంది, 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకు ఇవ్వబడను. ఎప్పుడైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎదికి దేవుని కొరకు సంపూర్తిగా ఆయన బిడ్డలుగా మార్చబడి ఎప్పుడైతే మనము ఆయన అడుగుజాడలో నడుస్తూ మనకు కావలసిన యావత్తును మనం ఎప్పుడైతే అడుగుతామో తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు అంటుండే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కనుక ఈరోజు ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావో, ఒకవేళ ఇంకా ఈ యొక్క మాసములో బిడ్డలకు ఫీజు కట్టుకోలేక, బిడ్డలకు ఒక బిడ్డ కట్టి ఇంకొక బిడ్డకు కట్టుకోలేక, బిడ్డలకు వస్త్రాలు ఒక బిడ్డకు తీసిచ్చి ఇంకొక యూనిఫామ్ తీసుకొచ్చుకోలేక అనేక రకాలుగా కష్టపడుతున్నటువంటి ప్రియ కుటుంబం సహోదరి సహోదరులారా, ఒకరి జీతమే అయ్యో ఒకరి జీతం సాలేదు ఏం చేయాలని ఒకరు దిగులు పడుతూ, రెక్కలాడితే డొక్కాలేటటువంటి మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి ఒకరు దిగులు పడుతూ చింతపడుతూ ఈ మాసము యొక్క ఎలా గడపాలో తెలియని పరిస్థితుల్లో దిగులు పడుతున్నట్టు ప్రియ కుటుంబమా, దేవుని యొక్క బిడ్డారా, సహోదరి సహోదరులారా, నీ చింత యావత్తును తీర్చే దేవుడు మన దేవుడు. కనుక దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఈరోజు మనం అడగదాం, ఏ కొరతో ప్రభు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు శిష్యుల యొక్క చింత తీర్చిన దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా 9 మీలో ఏ మనుషునికైనను అంటున్నాడు, ఏ మనుషుని తన కుమారుడు తన రొట్టెను అడిగినలా వానికి రాతిరిచ్చునా, చేపను అడిగినలా పామునిచ్చునా, మీరు చెడ్డవారి ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవునెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే నిత్యముగా మంచి ఈవులను దయచేయను. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు కన్నీరు కారుస్తున్నటువంటి ఈ మాసములో ఒకళ్ళు ఏ విషయంకై నువ్వు చింతపడుతూ దేవుడు మమ్మల్ని వదిలేశాడని, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని, మా తలరాతిల రాయబడిందే మేము ఎలా బ్రతకాలని, ఈ చింత నుంచి ఎట్లా మేము బయటికి రావాలని ఒకవేళ దిగులు పడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎదికేది ఈ రోజు నుంచి ప్రార్థన చేయి. ప్రభువా, నిన్నే మేము వెంబడిస్తున్నాం, మా కష్టం నుంచి, మా బాధ నుంచి మాకు విముక్తి కలగ చేయమని ప్రార్థించండి. శిష్యులాగా అడిగినప్పుడు, శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వారి చింత యావత్తును తీర్చి దేవుడు సహాయం చేసిన దేవుడు ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మీకును, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు తప్పనిసరిగా మీ చింత యావత్తును తీర్చి సమృద్ధి అయినటువంటి ఆహారమును, సమృద్ధి అయినటువంటి మరి మీకు కావలసిన ప్రతి ఈవిని నా దేవుడు సహాయం చేసి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.